వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం హైత్నార్ దగ్గరలో ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చానండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇలా స్ట్రైట్కి వెళ్ళి కొద్దిగా ముందుకు వెళ్తే చాలు విజయవాడ హైవేనే. హైత్నార్ బస్ స్టాండ్ ఇక్కడికేని జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ ఇంటి నుంచి. చాలామంది మాకు హైత్నార్ బస్ స్టాప్కి దగ్గరగా కావాలి, రోడ్కి దగ్గర కావాలని అడిగారు కదా. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చింది. సో ఇది మనకి ఇండిపెండెంట్ హౌస్ 200 గజాలు ఈస్ట్ ఫేస్లో ఉందండి. ముంగడ మనకంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా, ఒక మంచి గార్డెన్ లాగా స్పేస్ అనేది ఎక్కువ ఇచ్చిర్రు వీళ్ళు. సో ఇక్కడ మీరు చూసుకుంటే బోరు, సంపు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నది. ఈ సంపు ఇక్కడ ఉందండి మనకి. సో ఇక్కడ మనకి మంచి చెట్లు ఇవన్నీ కూడా మంచిగా గ్రీనరీ లాగా ఇక్కడ ఫ్రంట్ అనేది మెయింటైన్ చేసుకున్నారు. మీకు ఇంట్లోనే మీకు చెట్టు కూడా చూసుకోవచ్చు, మామిడి చెట్టు. సో మనకి చాలా మంచి స్పేస్ వస్తుందండి ఫ్రంట్లో. సో మనకి పొద్దున్నే కూడా సన్ రైజెస్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ మనకి మీదికి పోవడానికి మెట్లు. ఇక్కడ ఇది కన్స్ట్రక్షన్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ 2004లో చేసారు, బట్ చాలా స్ట్రాంగ్ ఉన్నది. దీని మీద మీరు ఇంకా G+2 ఇంకొక 2 ఫ్లోర్స్ వేసుకొని కూడా మీరు ఈ ఇంట్లో స్టే చేసుకోవచ్చు అండి. మీకు గ్రౌండ్ ఫ్లోర్లో కాకుండా మీరు మీద కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. సో మీకు మీద నేను చూపిస్తా ఎలా వస్తుంది ఏందనేది. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ వచ్చేసి ఇది హాల్ ఫ్రెండ్స్. ఎవరైనా గెస్ట్లు ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ హాల్లో కూర్చొనికి ఉంటుంది. మనకి ఎలా ఉందనేది చూసుకోవచ్చు. సో చాలామంది మాకు హైత్నార్ ఏరియాలో హైత్నార్ ఏరియాలో మాకు చాలామంది కావాలని అడిగిర్రు. సో ఈరోజు మనకి 200 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేస్ హౌస్ అనేది వచ్చింది. ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా. ఓకే, సో ఇది మనకి 2004లో కన్స్ట్రక్షన్ చేసినా కూడా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే అప్పట్లో ఓనర్ దగ్గరుండి మరీ కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. ఇది పూజా గది ఫ్రెండ్స్. మీకు కిచెన్ చూపిస్తా దీని తర్వాత. సో ఇక్కడికేని మనకి హైత్నార్ బస్ స్టాప్ అయితే చాలా దగ్గర. జస్ట్ నడుచుకుంటూ వెళ్ళినా కూడా మనం హైత్నార్ బస్ స్టాప్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి చూసుకోవచ్చు స్టోరేజ్ రూమ్ అండి. ఇదంతా కూడా స్టోరేజ్ రూమ్ ఇదంతా. దీనికి వెనక సైడ్ మనకి మళ్ళీ పూజా గది ఉంది, అక్కడ అది పూజా గది. సో ఇక్కడ ఇదంతా కూడా కిచెన్ ఫ్రెండ్స్. కిచెన్ ఎలా వస్తుందనేది చూసుకోండి. సో ఇక్కడికే మళ్ళీ మనకి వాష్ ఏరియాకి, అంటే ఇది సౌత్ సైడ్ కాబట్టి ఇటు వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ గేట్ కూడా ఉంది సపరేట్గా. ఇలా మనం ముందుకెళ్ళి అట్లా లెఫ్ట్ తీసుకుంటే అక్కడ వాష్ ఏరియాకి ఫ్రంట్ సైడ్ ఏదైతే వాష్ ఏరియా ఉందో అది కవర్ అవుతుంది అనమాట. సో ఇదంతా కూడా డైనింగ్కి సంబంధించి. సో 200 గజాలు మెయిన్ రోడ్డుకి దగ్గర చాలా రేర్గా వస్తాయి. మీరు ఇప్పుడు ఈ ఇల్లు ఒక రేటు అనేది మీరు నెగోషియబుల్ అనేది ఉంటుంది. అది మీరు మాట్లాడి మీకు ఓకే అనుకుంటే కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ అండి ఇది. సో వీళ్ళు మనకి ఫ్రంట్ జాగా ఎక్కువ వదిలేసుకున్నారు కాబట్టి మనకి లోపల ఓన్లీ 1 BHK మాత్రమే ప్లాన్ చేసుకున్నారు. సో అంటే పీస్ఫుల్గా ఉండాలన్నట్టని ఎక్కువ రూమ్స్ అవన్నీ అవసరం లేకుండా ముంగడ గ్రీనరీ కోసం అని చెప్పి స్పేస్ ఎక్కువ వదులుకున్నారు. సో మీకు ఒక బెడ్రూము, ఇక్కడ వచ్చేసి మనకి ఒక కామన్ టాయిలెట్ ఉంటుందండి. మీరు మెట్ల కింద కూడా చూసుకున్నారు కదా, అక్కడ ఒక టాయిలెట్ అనేది వస్తుంది. సో టోటల్ 2 బాత్రూమ్స్ ఉంటాయి. 200 స్క్వేర్ యార్డ్స్లో మనకి గ్రీనరీ కోసం అని చెప్పి ఫ్రంట్ అంతా వదులుకొని ఈ లోపల వచ్చేసి మనకి 1 BHKతోని. ఇక్కడికే నేను మీకు టెర్రస్ మీదకి తీసుకెళ్తాను. ఒకసారి టెర్రస్ చూసుకుందాము. ఇదికేం టెర్రస్ తీసుకెళ్తున్నా. ఇదంతా హాలు మనం స్టార్టింగ్లో చూసింది. మనకి మొత్తం సెట్ బ్యాక్లు అనేటివి మొత్తం 4 మూలలు సెట్ బ్యాక్ వదిలేరు ఫ్రెండ్స్. మంచిగా చాలా బాగుంటుంది. ఇంటి వెనకాల ముంగట అంతా కూడా నీట్గా సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇప్పుడు నేను టెర్రస్ మీదకి తీసుకెళ్తున్నా. ఇలా వస్తుంది మనకి. ఇటు ఫ్రంట్ వచ్చేసి మనకు ముంగట ఇట్లా మంచిగా ముంగట స్పేస్ వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. మనకి మంచినీళ్ళు, బోర్ నీళ్ళకి సంబంధించిన ట్యాంక్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. థ్యాంక్ యూ.